హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎప్పుడైనా నోరు బాగోనప్పుడు మనం వేడి వేడి రైస్ని ఇట్లా చేసుకొని తింటే చాలా నోటికి చాలా హితంగా అనిపిస్తుంది. ఇది అందరూ చేసుకునేదే, కానీ మా ఇంట్లో ఏ స్టైల్లో చేస్తారో చేసి చూపిస్తాను. ఇలా చేయడానికి ఒక 2 రీజన్స్ ఉన్నాయి, అవి కూడా లాస్ట్లో చెప్తాను. ఇంతకీ మనం ఈ రైస్ చేసుకోవడానికి మనకి వేడి వేడి రైస్, జస్ట్ అప్పుడే కుక్ చేసిన రైస్ అయితే చాలా బాగుంటుందండి. మన ఇంట్లో ఏదైనా కర్రీ చేసుకోవడానికి టైం లేనప్పుడు, ఎస్పెషల్లీ ఓపిక లేనప్పుడు ఇట్లా చేసి తింటే, ఆ రోజుకి మనం కర్రీ చేసుకొని తింటే ఎన్ని న్యూట్రిషన్ వాల్యూస్ మన బాడీకి అందుతాయో అన్ని న్యూట్రిషన్ వాల్యూస్ మనకు అందుతాయి. కుక్కర్లో అప్పుడే జస్ట్ బాయిల్ చేసుకున్న వేడి వేడి రైస్ని ఒక ప్లేట్లో తీసుకోవాలండి. నేను ఒక 3 మెంబర్స్కి చేసి చూపిస్తున్నాను, అందుకే ఒక 3 గరిటెలు తీసుకున్నాను. వేడి వేడి రైస్ అండి ఇది. చక్కగా తీసుకొని ఒక ప్లేట్లో మనం ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత, అందరూ చేసుకునేదే ముందే చెప్పాను, ఎస్పెషల్లీ రాయలసీమ వాళ్ళు ఎక్కువ తింటూ ఉంటారు. ఇది గుడ్డు కారంతో తింటారు. ఒకసారి మా చుట్టాలు ఒకరు చేసి పెట్టారు, చాలా బాగుంది. ఇట్లా వేడివేడి రైస్ తీసుకున్న తర్వాత మన ఇంట్లో ఉండే వంట కారం ఉంటుంది కదండి, అది ఒక 2 స్పూన్స్, అంటే మా స్పూన్ చాలా చిన్నది. ఒకవేళ మీరు కారం ఎక్కువ తింటామనుకుంటే 3-4 స్పూన్స్ కూడా వేసుకోవచ్చు, అది మీ చాయిస్. అట్లనే కొద్దిగా అంటే సాల్ట్ కూడా సరిపడా, సాల్ట్ కూడా నేను తక్కువే వేసుకున్నాము. నెక్స్ట్ ఆయిల్ అండి, ఇది మాది నువ్వు పప్పు నూనె అండి. ఒకవేళ అది లేకపోతే కొంతమంది గ్రౌండ్ నట్ ఆయిల్ యూస్ చేస్తారు కదా, అది కూడా బాగుంటుంది. కానీ రిఫైన్డ్ ఆయిల్ అయితే మాత్రం బాగుండదండి. సో వేరుశనగ ఆయిల్ కానీ లేకపోతే నువ్వు పప్పు నూనె కానీ వేసి చక్కగా 3 కారం, ఉప్పు అండ్ ఈ ఆయిల్, ఈ 3 చక్కగా అన్నానికి ఈవెన్గా పట్టుకునేలాగా కలుపుకోవాలండి. వేడి వేడి అన్నం కనుక చేయి కాలుతుంది, జస్ట్ చేత్తో కలుపుకుంటేనే బాగుంటుంది. నువ్వు పప్పు నూనె మనం వేసుకుంటే అన్నం చాలా కమ్మగా అనిపిస్తుందండి. అదే మనకి ఆవకాయలో వాడతారు కదా, మా ఇంట్లో మామూలుగా కర్రీస్కి ఇదే వాడతారు, సో కమ్మగా ఉంటుంది. కొంతమంది గ్రౌండ్ నట్ ఆయిల్ వాడతారు, కానీ అది కూడా బాగుంటుంది. ఇట్లా మనం చక్కగా ఈవెన్గా కలిపేసుకున్న తర్వాత మనం దీన్ని ఒక 5 మినిట్స్ అట్లాగా ఉప్పు కారం అండ్ ఆయిల్ పట్టుకునేలాగా 5 మినిట్స్ మనం అట్లాగా వదిలేయాలండి. నెక్స్ట్ దీనికి చిన్ని తాలింపు వేద్దాము. ఇలా తిన్నా కూడా చాలా బాగుంటుంది కారంతో. ఇట్లా ఇన్స్టెంట్గా ఉప్పు కారం వేసుకొని వేడివేడి అన్నంలో తింటే ఇది కూడా చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఒక చిన్న స్టవ్ మీద చిన్ని బాండి పెట్టుకొని, జస్ట్ ఆల్రెడీ మనం రైస్లో ఆయిల్ అది వేసుకున్నాం కనుక ఇక్కడ కొద్దిగా ఒక చిన్న 1/2 స్పూను ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనం దీంట్లో ఒక 2 ఇంగ్రీడియంట్స్ మనం ఫ్రై చేయాల్సి ఉంటుంది. సో ఆ ఫ్రై సరిపడా కొద్దిగా ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది, ఎక్కువ వద్దు. ఆల్రెడీ మనం రైస్లో ఆయిల్ వేసుకున్నాం కనుక హెవీ అనిపిస్తుంది. ఇప్పుడు మనం ఒక గుప్పెడు వేరుశనగ గుళ్ళు అంటే పల్లీలు తీసుకొని, జస్ట్ పీల్ కూడా తీయక్కర్లేదు, ఇట్లా ఆయిల్లో వేసేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఇవి లో ఫ్లేమ్లో పెట్టే మీరు వేయించుకోండి. ఒకవేళ ఫ్లేమ్ కనుక హై అయితే వెంటనే జస్ట్ ఒక 30 సెకండ్స్లో మాడిపోతాయి. సో లో ఫ్లేమ్లో పెట్టి ఇట్లా దోరగా వేయించుకోండి. వేయించుకున్న తర్వాత దీంట్లో 2 ఇంగ్రీడియంట్స్ అన్నాను కదా, 1 ఈజ్ ద పల్లీలు అండ్ సెకండ్ మనం గుప్పెడు కరివేపాకు. జస్ట్ ఇంకా మనం స్టవ్ కట్టే ముందు వేసుకుంటే చాలండి. పల్లీలు వేగిని అనుకున్న తర్వాత వేస్తే చాలు, ముందే వేయద్దు, లేకపోతే కరివేపాకు కూడా మాడిపోతుంది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేయాలండి. ఎందుకంటే ఇది కరివేపాకు గ్రీన్ కలర్లోనే ఉండాలి. కొద్దిగా ఎక్కువ ఫ్రై అయితే బ్లాక్ కలర్ వచ్చి దానిలో ఉన్న న్యూట్రిషన్ వాల్యూస్ పోతే స్మెల్ కూడా, కరివేపాకు స్మెల్ అయితే రాదు, మాడిపోయినట్లు స్మెల్ వస్తుంది. సో ఇప్పుడు మనం అది మెల్లిగా తీసుకొని, మనం ఆల్రెడీ ఉప్పు కారం ఆయిల్ పెట్టుకున్న రైస్ ఉంది కదండి, ఆ రైస్లోకి ఇది మెల్లిగా మనం కన్వర్ట్ చేసేసుకోవడమే, ఇలా మనం ట్రాన్స్ఫర్ చేసుకోవడమేనండి. చక్కగా ఇప్పటికి ఉప్పు కారం పట్టుకొని అన్నం చక్కగా ప్రిపేర్ అయి ఉంటుంది. సో ఇప్పుడు ఇది వేసుకుంటే ఇట్లాగా మా ఇంట్లో ఎందుకు ఇట్లా చేస్తారు అంటే, ఉప్పు కారం ఆయిల్లో పెద్దగా మనకి ఉప్పు కారం ఆయిలే వస్తుంది, ఇంకా మిగతా న్యూట్రిషన్ వాల్యూస్ ఉండవు కనుక మీరు ఇలాగ మాకు పల్లీలు వేసి పెడతారండి. ఎందుకంటే పల్లీలు అనేవి చాలా చాలా హెల్త్కి చాలా మంచిది, చాలా బలం కూడా. ఎస్పెషల్లీ అంటే హార్ట్కి చాలా మంచిది. సో ఎక్కువ పల్లీలు వేసి మనం ముద్దకి ఒక 3-4 పల్లీలు నంచుకు తింటే
చాలా మనకి న్యూట్రిషన్ వాల్యూస్ అవి అందుతాయి. అలాగే ఇంచుమించు ఆల్మోస్ట్ కరివేపాకు కూడా చాలా మంచిది, దాంట్లో ఫైబర్ ఉంటుంది. నెక్స్ట్ ఇది పెద్దగా ఫ్రై అవ్వలేదు కనుక మన ఒంటికి బాగా పట్టుకుంటుంది, చాలా హెల్దీ. మీకు ఇష్టమే